మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన శ్రేష్టమైన ప్రశస్తమైనటువంటి నామంలో ప్రభు సన్నిధికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నేను గడిచిన వారం అంటే 2 వారాల క్రితం నేను ఒక సందేశం చెప్పాను. ఆ యొక్క సందేశానికి అనుగుణంగానే ఈ కొన్ని మాటలు మీకు తెలియపరుస్తున్నాను. అవేమిటంటే, క్రీస్తు కలిగి ఉన్నటువంటి ఇట్టి మనసును మీరు కలిగి ఉండండి. మరి అలాగే ఆయన కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు, వాటిలో కూడా మీరు కూడా కలిగి ఉండాలని మరి దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక క్రీస్తు కలిగి ఉన్నటువంటి గుణ లక్షణాలు ఏమిటని చూసినట్లయితే, మొట్టమొదటిది ప్రేమ, రెండోది కరుణ, మూడోది వినయం, నాలుగోది సత్యం, ఐదవది పవిత్రత, ఆరవది సహనం, మరి ఏడవది సేవాభావం, 8 క్షమాపణ, 9 విధేయత, 10వది ఆయనలో జ్ఞానం ఉంది కనుక ఆయన జ్ఞాని అయి ఉన్నాడని. ఈ యొక్క 10 సుగుణాలు మనసును కలిగి ఉండాలి. అందుకే ఈ యొక్క వాక్య భాగములో, ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగములో, ఒక చెట్టుకు పువ్వు పూయడానికి ఒక మొగ్గను తొడిగిందనుకోండి. ఆ మొగ్గ తొడిగిన వెంబడే దానిలో నుంచి సువాసన వెదజల్లుతుందా? వెదజల్లదు. ఒక చెట్టుకి ఏ రీతి ప్రకారంగా ఆ మొగ్గ తొడిగినప్పుడు ఆ మొగ్గల నుంచి సువాసన అనేది వెదజల్లదు. ఎప్పుడైతే ఆ యొక్క కాలంను బట్టి ఆ పువ్వు వికసించినప్పుడు, పరిపూర్ణత వికాసం వచ్చినప్పుడు, పరిపూర్ణత దానిలో కలిగినప్పుడు దానిలో నుంచి సువాసన అనేది వెదజల్లుతుంది. ఇది క్రైస్తవ జీవితానికి, క్రీస్తు ప్రేమ నీలో ఉన్నదనడానికి, క్రీస్తుని అనుసరించి నీవు నడుస్తున్నావు అనడానికి, నీలో సంపూర్ణత రావాలి అంటే ఆయన యొక్క గుణలక్షణాలు కలిగి ఉంటే దాన్ని బట్టి చూసి తెలుసుకోవచ్చంట వీరు దేవుని పిల్లలని కదా. అయితే ఈ వాక్య భాగంలో చూసినట్లయితే, ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొను ప్రతివాడు. మనమెవరు? క్రైస్తవులము. క్రీస్తులో నిలిచి ఉన్నవారు, క్రీస్తు సంఘములో నిలిచి ఉన్నవారు, క్రీస్తు సంఘములో నిలిచి ఉన్నవారమని చెప్పుకొను ప్రతివాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన ఎందున్నామని దీని వలన నడుచుకుందామా కదా. నడుచుకోవాలి. నడుచుకుంటాము అని చెప్పడం కాదు, ఆయనలాగా నడుచుకోవాలి. అయితే ఇంతకుముందు చెప్పాను, ప్రేమ విషయంలో చెప్పాను, కరుణ విషయంలో చెప్పాను. అయితే ఈరోజు వినయం విషయంలో నేను మాట్లాడుతూ ఉన్నాను. పరిశుద్ధ లేఖనాలలో మరి ప్రభువు ఏ రీతి ప్రకారంగా తన్ను తాను తగ్గించుకున్నాడు
తగ్గించుకొని వినయం కలిగి మరి ఆయన నడుచుకున్నట్టుగా మనం చూస్తాము. ఇంకొక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము, ఇర్మియా 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగ చెప్తున్నాడు, చెప్పు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగుతుంది. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. చూడండి, ఎక్కడ నిలబడాలి? ప్రభువే సెలవిస్తున్నాడు. ఎనుకటికి పెద్దల మాట సద్దిమూట. పెద్దవాళ్ళు చెప్పినప్పుడు పిల్లలైనటువంటి వారందరూ కూడా వినయ విధేయత కలిగి ఆలకించేవారు. ఇప్పట్లో చూసినట్లయితే తండ్రి మాట కొడుకు వినడం లేదు, తల్లి మాట కూతురు వినడం లేదు, గురువు మాట విద్యార్థులు వినడం లేదు. ఇంకా అత్త మాట కోడళ్ళు అయితే అసలే వినరాయ కదా. ఇది చరిత్రలోనే లేదు. చరిత్రలో ఉందా? ఉండొచ్చు. ఉన్నారు కాబట్టే ఇలా మనం జీవిస్తా ఉన్నాం. అయితే నా ప్రియమైన సహోదరులారా, ఆలోచించాలి. వెనుకటికి ఎలా నడిచేవారు? బంధువులు ఇంటికి వస్తే ఎలా మర్యాద చేసేవారు? మన రక్త సంబంధికుల ఇంటికి వస్తే ఎలా వ్యవహరించేవారు? ఎంత మర్యాదగా, వారి పట్ల ఎంత విధేయత చూపి నడిచేవారని. కనుక ఇక్కడ ఈ పరిశుద్ధ లేఖనాలలో దేవుడే తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, పురాతన మార్గములను గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోనండి. అరే బాబు, అక్కడ వెళ్ళొద్దురా అంటే నేను వెళతా, నీకెందుకు కదా. ఈరోజు చెప్పిన మాటకి విలువ లేకుండా ఏదైతే మనం చేయొద్దంటామో అది చేయడం నేర్చుకుంటున్నారు పిల్లలు. కనుక ఇది సరైనది కాదు. మీరెవరంటే క్రీస్తును కలిగి ఉన్నటువంటి బిడలు, క్రైస్తవ సంఘములో మీరు నాటన పడినటువంటి బిడలు. ఈ మార్గములు, లోక సంబంధమైనటువంటి మార్గములు మీకు తగదు. మీకు తెలియలేదా? పెద్దవాళ్ళకి అడిగి తెలుసుకొని మీకు ఏదైతే మేలు కలుగ చేసేటటువంటి మార్గం ఉందో ఆ మార్గం వారు మీకు బోధిస్తారు. అందులో మీరు నడవండి, నడుచుకొనుడి. అప్పుడు ఏమవుతుందంటే మీకు నడిస్తే మేలు కలుగుతుంది. నేను నడవదు, నా ఇష్టం, నువ్వెవరు చెప్పేదంటే నీ నాశనమును నువ్వే కొని తెచ్చుకుంటావు. ప్రభువే ఎంత ఉన్నతమైనటువంటి స్థానమును విడిచిపెట్టి తన్ను తాను తగ్గించుకున్నట్టుగా మనం పరిశుద్ధ లేఖనాలలో చూస్తున్నాం. ప్రేమైనటువంటి ఎవరిని బిడలారా, పరిశుద్ధ లేఖనాలలో ప్రభువే అంట తల్లిదండ్రులకు లోబడి నడిచాడని ఉంటుంది. లూకా సువార్త 2వ అధ్యాయము చదవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 51వ వచనం చూడండి, ఏముంది? యేసు 2వ అధ్యాయం అమ్మ, 2వ అధ్యాయం
వారికి లోబడి ఉండెను. ఎవరికి లోబడి ఉన్నాడు? చూడండి, ఇక్కడ ఆయన బోధిస్తున్నాడు. తండ్రి తనకు అప్పగించినటువంటి పని మీదనే ప్రభువు ఉన్నారు. యెరూషలేములో జాతర జరుగుతుంటే ఆ జాతరలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతుంది. అక్కడ వెళ్ళి శాస్త్రుల మధ్యలో, ధర్మోపదేశకుల మధ్యలో కూర్చుండి వారికి ప్రశ్నకు ప్రశ్న ఉత్తరాలు జవాబులు చెప్తూ అక్కడ కూర్చున్నటువంటి సందర్భాలలో ఆయన తప్పిపోయాడని, ఒకరోజు ప్రయాణమై అక్కడ వారిని యేసుబాబు లేడు మాతో అని చెప్పేసి మళ్ళీ వారు గ్రహించి వెనుకకు తిరిగి వచ్చినప్పుడు ఆయనను కనుగొనిన తర్వాత, నువ్వెందుకు ఇలా చేసావు, మీ గురించి నేను ఎంతగా బాధపడ్డాము అని చెప్పేసి వాళ్ళు అన్నప్పుడు, ప్రభు చిన్న వయసులో ఉన్నప్పుడు మాట ఏమన్నారంటే, నేను నా తండ్రి పని మీద ఉన్నానని మీకు తెలియదా అని చెప్పేసి వారిని మాట్లాడి తిరిగి వారితో పాటు వెళ్ళి ఆయన వారికి లోబడి ఉండెను. అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి యవ్వనస్తులైనటువంటి చిన్న బిడ్డలు మీరు మీ తల్లిదండ్రులకు లోబడి ఉండండి. ఎందుకంటే మీకు మేలు కలుగుతుంది. మీకు మేలు కలగాలి అంటే మీ తల్లిదండ్రులకు మీరు లోబడి ఉండాలి. తల్లిదండ్రులకు కోపము తెప్పించకూడదు. పరిశుద్ధ లేఖనాలలో తెలియపరుస్తున్నాడు, ఈ లోకమందు మీరు దీర్ఘాయుష్మంతులుగా జీవించినట్లుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపమని తెలియపరుస్తావు. మేలు పొందుకొని ఎక్కువ సంవత్సరాలు మీరు బ్రతకాలి అంటే, మేలు పొందుకోవాలి అంటే మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి జీవించాలని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభువే స్పష్టంగా కనపరుస్తున్నారు. ప్రభువే లోక రక్షకుడే తన తల్లిదండ్రులకు లోబడి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక మాట చదువుతాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం, యెషయా గ్రంథం 35వ అధ్యాయము 8-9వ వచనం. అక్కడ ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గము, అది మార్గమున పోవువానికి ఏర్పరచబడును. 3 లైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఎందురు. చూడండి, మార్గం కనుగొనండి, అడిగి తెలుసుకోనండి. అడిగి తెలుసుకున్న తర్వాత అది రాజ్య మార్గము. అది చిన్న దారిగా ఉన్నప్పటికీ అది రాజ్య మార్గంగా ఏర్పడుతుంది. అది పరిశుద్ధులు నడుచు మార్గం, అది పరిశుద్ధుల మార్గం. ఆ పరిశుద్ధుల యొక్క మార్గములో మీరు నడిచినప్పుడు, ఆ పరిశుద్ధుల మార్గములో అపవిత్రులు నడవరు. అది పోకూడని మార్గం. ఒకవేళ వారు ఆ అపవిత్రులైనటువంటి వారు, మూఢులైనటువంటి వారు పోకూడని మార్గంలో ఒకవేళ ఆ మార్గంలో వచ్చినారంటే వారు ఏం చేస్తారంట? త్రోవ తప్పక ఉంటారంట. ఇక దాంట్లో నుంచి తప్పిపోరు. గమనిస్తున్నాం మనం లోకంలో ఎంతోమంది ఈ మార్గంలోనికి వచ్చినటువంటి వారు తప్పిపోకుండా ఇదే మార్గమును అనుసరిస్తున్నటువంటి వారు ఉన్నారా లేదా? అయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము గ్రహించాలి. గ్రహించి లోబడి, ప్రభువే లోబడి జీవించాడు కనుక మనము కూడా ప్రభువుకు మరి మాదిరిగా తీసుకొని ఆయన మార్గంలో మనం అనుసరించి వారమై ఉండాలని తెలియపరుస్తున్నాను. ఇంకొక మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దీంట్లో మొదటిది, రెండవది, మూడవది మాటలు ఉంటాయి, 2-3 మాటలు. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన దేవుని స్వరూపమును
కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి ఏమనుకున్నాడా? సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు, దేవుని యొక్క స్వరూపము కలిగినటువంటి వాడు, దేవుని యొక్క స్వరూపమును కలిగినటువంటి దేవుడు, ఆ దేవాది దేవుడు ఏం చేశాడంట? మనుష్యుల పోలికగా పుట్టాడు. విడిచిపెట్టరాని భాగ్యం. మనం ఏం చేస్తాం? చిన్నపిల్లలు అయితే ఏం చేస్తారంటే వాళ్ళ చాలా ఫ్రెండ్షిప్ ఉందనుకో, వాళ్ళేమో అందరిని విడిచి నా తల్లిదండ్రులను విడిచిపెట్టకని నా ఫ్రెండ్షిప్ని మాత్రం వదిలిపెట్టు అన్నారు. పోయి ఏమైనా చేసుకునేవాడు అంటారు అన్నారు. తల్లిదండ్రుల కోసము ఫ్రెండ్షిప్ను వదులుకోరాట. కానీ ఫ్రెండ్షిప్ను వదిలిపెట్టి తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. అయితే నా ప్రియమైన సహోదరి ఎంతో భాగ్యము. అంతటి ప్రభువే తను తగ్గించుకున్నాడు. మీ తల్లిదండ్రుల నిమిత్తం మీరెందుకు మరి తగ్గించుకోనకూడదు, లోబడి ఉండకూడదు? మీరు సంఘమైతే లోక సంబంధమైనటువంటి వాటిని త్యాగము చేసి, లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టి మనం ఎవరి దగ్గర తగ్గించుకొని బ్రతకాలి? దేవుని దగ్గర మమ్ములను మనము తగ్గించుకోవాలి. పరిశుద్ధ లేఖనాలలో మనం చూస్తాం కదా, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడతాడు, ఘనత కలుగుతుంది. నిన్ను నువ్వు తగ్గించుకుంటే, ఒకవేళ నిన్ను నువ్వు హెచ్చించుకుంటే దేవుని ఎదుట నువ్వు తగ్గించబడతావు. పరిశుద్ధ లేఖనాలలో చూస్తున్నాము, దేవుడే తన్ను తాను తగ్గించుకొని మనుషుని పోలికగా పుట్టి మరణమయంతగా తగ్గించుకున్నాడు కదా. మరణమయ్యేంత వరకు తగ్గించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకొని సిలువకు అప్పగించుకున్నాడు. కానీ ఇంకొక కొందరు ఉంటారు కదా, అందరినీ క్షమిస్తారు కానీ ఆయనకు ఒక ఆయనకి క్షమించాలి. ఇలాంటివి కూడా ఉంటాయి. కనుక నా ప్రియమైన సహోదరులారా, ప్రభువే క్షమపడున్నాడు, క్షమాగుణం కలిగి ఉన్నాడు. అది తర్వాత విషయంలో మాట్లాడదాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మనము తగ్గించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి అలాగే మనము చూసినట్లయితే ఒకవేళ ఆ తగ్గింపు నీలో లేదు, ఆ తగ్గింపు నువ్వు కలిగి లేవు అంటే మరి ప్రభువు తెలియపరుస్తున్నాడు, నా దగ్గరకు వచ్చి నేర్చుకో. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక నీ మీద నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది దొరుకుతుంది, మేలు దొరుకుతుంది. నా ప్రియమైన సహోదరుడా, ఎక్కడ నేర్చుకుంటున్నారు? వినయ భయభక్తులు కలిగి దేవుని యొక్క పాదముల యొద్ద మీరు నేర్చుకోవాలి అని పరిశుద్ధ లేఖనాల ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు మాట్లాడుతున్నటువంటి మాటలలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, నా కాడిని ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. చూడండి, విశ్రాంతి అంటే నెమ్మది కదా. నెమ్మది లేదు, సమాధానం లేదు,
కారణం ఎక్కడంటే నీవు మార్గము తప్పిపోతున్నావు. దేవుని యందు నిలిచి ఉన్నానని చెప్పుకుంటున్నావు కానీ ఆయనలాగా నడుచుకున్న బద్ధుడవు కాకుండా నీలో భేదము పుట్టించుకొని నీ ఇష్టానుసారముగా నీవు నడవడం ప్రారంభిస్తున్నావు కనుక నీకు విశ్రాంతి దొరకడం లేదు. ఇక్కడికి వెళతావు, అక్కడికి వెళతావు, అక్కడి నుంచి అక్కడికి వెళతావు, ఇది చేయాలంటావు, అది చేయాలంటావు, ఏదేదో చేయాలనుకుంటావు కానీ ఏ దాంట్లో కూడా నీకు తృప్తి ఉండదు. చేసినది ప్రతి ఒక్కటి కూడా విఫలమైపోతున్నావు. కారణం ఏమిటంటే ఎక్కడ తప్పిపోతున్నావు అది నీకే అర్థం అవ్వటం లేదు. ముందుగా నేర్చుకోకపోవడం. ఒకవేళ మొట్టమొదటిగా భారతదేశ సైన్యములో కావచ్చు, పోలీస్ శిక్షణలో కావచ్చు, వీరందరికీ ముందుగా ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే యుద్ధానికి పంపుతారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతనే పోలీస్ స్టేషన్లో కానీ అక్కడక్కడ కానీ ఉద్యోగాలకు వారికి పంపిస్తారు. ప్రతి దాంట్లో ట్రైనింగ్, టీచర్లో ట్రైనింగ్ కదా, టీచర్ కూడా ట్రైనింగ్, ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ లేకపోతే వారు ఏమైపోతారంటే వారికి సెలెక్ట్ చేయలేదు. అలాగే ప్రభు యొక్క శిక్షణ, నువ్వు ఎలాగ నడుచుకోవాలో ప్రభువు నీకు మార్గదర్శిగా నీకు చూపించాడు. నాలా నడుచుకోనండి అని ప్రభువే తెలియపరిచి ఈ మాదిరిగా నేను నడుస్తున్నాను కదా, నాలాగా మీరు కూడా నడవండి అని చెప్పేసి ప్రభువు మీకు చూపించాడు. కనుక చూపించబడినటువంటి ఈ మార్గమును అనుసరించకుండా ఎక్కడెక్కడో నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నా ప్రియమైన సహోదరుడా, ప్రభు యొద్ద వచ్చి మీరు నేర్చుకున్నట్లయితే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. మరొక మాట చదువుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము. మీరు చదివిన వాక్యాలు ఇవన్నీ కూడా ఎన్నోసార్లు మీరు చదివి ఉంటారు. 11వ అధ్యాయం 4-5 వాక్యాలు. భోజన పంక్తిలో నుంచి లేచి తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనెను. అంతటా పాళ్యములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకు తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుటకును మొదలు పెట్టెను. ఎట్లు చేయుచు ఆయన సీమోను పేతురు యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అడెను. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పాను. చాలు. ఇక్కడ చూసినట్లయితే నా ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతమైనటువంటి దేవుని కుమారుడు, దేవుని స్వరూపమును కలిగినటువంటి యేసయ్య తాను ఏర్పరచుకున్నటువంటి శిష్యుల యొక్క పాదములు కడుగుటకు ఏం చేశాడు ఆయన? కదా, తన పై వస్త్రములను తీసివేసి తువాలను నడుము కట్టుకొని కాళ్ళు కడగడం ప్రారంభించాడు. అయితే ఒక గురువు ఏం చేశాడు? గురువు పై హోదా, తర్వాత తనకంటే డిజిగ్నేషన్ తక్కువగా ఉన్న వారందరూ కూడా మేనేజర్ హోదా అనుకోండి, ఒక మేనేజర్ హోదాలో ఉంటాడు. ఆయన చేతి కింద పనిచేసేటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే ఈయనను గౌరవిస్తారు. ఈయనను గౌరవించినప్పటికీ
ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఈయన కూర్చునేటటువంటి సీటు మీద వీళ్ళను కూర్చొనివ్వడు. కూర్చొనిస్తాడా? కూర్చొనివ్వడు. ఈ లోక సంబంధంగా మనము చూసినట్లయితే ఎవరి స్థలాలు వాళ్ళకు కేటాయించబడి, ఎవరి డిజిగ్నేషన్ వాళ్ళకు నియమించబడి ఆ క్రమ పద్ధతిలోనే నడుచుకుంటారు. కానీ ఈ దేవాది దేవుడు మనము చూస్తున్నాము, ఆయన మాత్రము తన్ను తాను తగ్గించుకొని తన యొక్క శిష్యుల పాదములను కడుగుటకు ఆయన ఒక పనిని పూనుకున్నాడు కదా. అక్కడ కడగడానికి ప్రారంభించాడు. ప్రారంభించినప్పుడు దీంట్లో అర్థం ఏమిటంటే, నీకంటే తక్కువ వారు ఉన్నారని చూడొద్దు కదా. వీరు నాకంటే తక్కువ. ఒకనొక సందర్భాలలో ఒక రాణి ఒక దేశపు రాణి ఇలాంటి ప్రార్థన మందిరంలో దేవుని యొక్క ఆరాధన జరుగుతున్నప్పుడు అందరూ అక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రాణి వచ్చి, ఒక దేశపు రాణి అందరి మధ్యలో కూర్చున్నది. కూర్చున్న తర్వాత ప్రార్థనలో ప్రక్కన కూర్చున్నటువంటి తల్లి కళ్ళు తెరిచి చూస్తే రాణి కనిపిస్తుందట. అప్పుడేం చేసింది? అయ్యో, అంత పెద్ద రాణి నా పక్కన వచ్చి కూర్చున్నదేమని చెప్పేసి ఆమె ఏమనుకున్నదంట, ఆమె పక్కన కూర్చోడానికి నేను యోగ్యురాలని కాను అని చెప్పేసి అక్కడి నుంచి లేచి మరొక స్థలంలోకి వెళ్ళి కూర్చుందంట. ఆ రాణి అనుకుందంట, ఎందుకు ఈమె ఇలాగ లేచిపోతుందని చెప్పేసి ఆలోచించి మళ్ళీ ఆమె వెళ్ళి ఆమె పక్కనే కూర్చున్నదంట. అయితే మళ్ళీ ఆమెను చూసి వెళ్ళిపోతుంటే చేపడుతుందంట. ఎందుకమ్మా ఇలా లేచిపోతున్నావు అంటే, కాదమ్మా, నువ్వు గొప్ప రాణివి, నీ పక్కన కూర్చోడే అర్హత నాకు లేదు, అందుకే నేను. అది కాదమ్మా, కూర్చోని ఎందుకు? ఇది దేవుని మందిరం, అందరు ఇక్కడ సమానమే. నా దేవాది దేవుడే తన్ను తాను తగ్గించుకొని దీన మనసు కలిగి ఆయన ఈ లోకంలో మన మధ్యలో సంచరించడానికి వచ్చాడు. ఆయన కంటే గొప్పవాడు నేను కాదు కదా. ఆయన కంటే గొప్పవాడిని ఆయన కంటే గొప్ప నేను కాదు కదా. మనమందరము సమానం అని చెప్పేసి ఆమె అక్కడ కూర్చోబెట్టుకున్నాడట. అలాగే మీరును కూడా మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకొని వినయము కలిగి జీవించండి. సేవకులైతే సంఘము విషయంలో ఇంకా విధేయత కలిగి ఉండాలి. ఇంకా విధేయత కలిగి ఉంటే ఇంకా లోబడి ఉండాలి. మరి ఒక పాటలో ఉంది, వినయము గలవారినే తగిన సమయములో హెచ్చించువాడవని. ఆయన తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకొని నీవు బ్రతికితే నీ కిరీటం పడిపోదు. బ్రతకాలి, తగ్గించుకొని బ్రతకాలి. ప్రభువే బ్రతికాడు తగ్గించుకొని. ఈ లోకంలో 33.5 సంవత్సరాలు తగ్గించుకొని జీవించాడు. అందరికీ సేవ చేసినట్టుగా మనం చూస్తాము. పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయుటకే ఆయన వచ్చి మనం చూస్తాం. అయితే మనము వినయము కలిగి జీవించాలి. ప్రభు తగిన సమయంలో నేను హెచ్చిస్తాడని మీకు తెలియపరుస్తా ఉన్నాను.